హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ కలవాలంటూ లావణ్య రావడంతో ప్రివ్యూ థియేటర్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తిరగబడ్రా స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం రాజ్ తరుణ్ వచ్చారు. రాజ్తో మాట్లాడనివ్వండి లావణ్య కోరింది. తన భర్తతో మాల్వి ఎందుకు ఉంటుందని ప్రశ్నించింది. మొగుడితో సంసారం చేసినట్లు రాజ్తో మాల్వి కలిసి ఎందుకు ఉంటుందని అన్నారు. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటూ రాజ్ తరుణ్ ఉద్దేశించి లావణ్య వ్యాఖ్యానించింది. అక్కడే మాట్లాడాలి, అక్కడే కనిపిస్తాడు. నేను రాజ్ తరుణ్ కోసం మాట్లాడడానికి వచ్చాను. తను ఫోన్ లాక్ చేసుకొని తప్పించుకుంటూ తిరుగుకుంటూ శేఖర్ భాష అనే వ్యక్తిని పంపించి వెళ్ళనివ్వాలి. ప్రపంచంలో ఎక్కడున్నా నేను ఇది ఆగడం అన్నది జరగదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వాలి. సార్ నా రాజ్ కోసమే పోరాటం. అది దేవన్ నుంచి చెప్తున్నాను. సంసారం చేసినట్టు ఎందుకు ఉంటుంది ఆవిడ నా భర్తతో? ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? లేదు, అక్కడే మాట్లాడాలి, అక్కడే కనిపిస్తాడు. నేను రాజ్ తరుణ్ కోసం మాట్లాడడానికి వచ్చాను. తను ఫోన్ లాక్ చేసుకొని తప్పించుకుంటూ. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ కలవాలంటూ లావణ్య రావడంతో ప్రివ్యూ థియేటర్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తిరగబడ్రా స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం రాజ్ తరుణ్ వచ్చారు. రాజ్తో మాట్లాడనివ్వండి లావణ్య కోరింది. తన భర్తతో మాల్వి ఎందుకు ఉంటుందంటూ ప్రశ్నించింది. మొగుడితో సంసారం చేసినట్లు రాజ్తో మాల్వి కలిసి ఎందుకు ఉంటుందంటూ తెలిపారు. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటూ రాజ్ తరుణ్ ఉద్దేశించి లావణ్య వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. రాజేంద్ర, ప్రసాద్ ల్యాబ్లో తిరగబడరా స్వామి అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్కు హీరో రాజ్ తరుణ్ రావడం జరిగింది. అట్లాగే హీరోయిన్ కూడా మాల్వి మల్హోత్రా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత వారం 15 రోజులుగా రాజ్ తరుణ్కు లావణ్యకు మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి మీడియా కొన్ని రాజ్ తరుణ్ ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ తరుణంలోనే లావణ్య కూడా ప్రసాద్ ల్యాబ్కు రావడంతో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు లావణ్యను ప్రసాద్ ల్యాబ్ లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రసాద్ ల్యాబ్కు ప్రధానంగా 2 గేట్లు ఉంటాయి. ఒకటేమో ప్రసాద్ ఐ హాస్పిటల్ పక్కన ఉండే ఒక గేట్ ఉంటుంది, దాని వెనకాల ఇంకో గేట్ ఉంటుంది. అయితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత రాజ్ తరుణ్ ఆ వెనుక గేట్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. రాజ్ తరుణ్కు లావణ్య ఇక్కడికి వస్తున్న సమాచారం కూడా ఉంది కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మాల్వి మల్హోత్రా కూడా బ్యాక్ గేట్, ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నటువంటి బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నల మీద ఆయన కొన్ని సమాధానాలు కూడా చెప్పారు. లావణ్య కేవలం తన మీద ఆరోపణలు మాత్రమే చేస్తుంది, ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు. తనకు పోలీసులు నోటీస్ ఇచ్చారు, నోటీసుకు తాను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ తప్పించుకొని తిరగడం లేదు, ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నాను. కాకపోతే మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు తనను బాగా బాధించాయి. అంతేకాకుండా తన తల్లిదండ్రుల మీద, అంటే వృద్ధులుగా ఉన్నటువంటి తన తల్లిదండ్రుల మీద కూడా ఇష్టం ఉన్నట్టు మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది కాబట్టి కొంత తీవ్రంగా బాధపడ్డాను. అందుకే ఇటీవల విడుదలైనటువంటి పురుషోత్తముడు సినిమా ప్రమోషన్ కూడా నేను రాలేకపోయాను. ఇవాళ ఏదో ఒక విధంగా క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చానని చెప్పి రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత 15-20 రోజుల నుంచి జరుగుతున్న ఈ నాటకీయ ప్రేమ వ్యవహార పరిణామంలో రాజ్ తరుణ్ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఆయన నోరు విప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం ఆరోపణలు మాత్రమే అవి రుజువు చేస్తానని, అంటే నిజానికి ఆధారాలు లావణ్య దగ్గర ఉంటే ఆమె ఎందుకు బయట పెట్టడం లేదు? నా దగ్గర లావణ్యకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్న పరిస్థితిగా ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.